స్థానాలు వచ్చినప్పటికీ వాళ్ళలో 23 మంది అటు వెళ్ళిపోవటం, జగన్ సభను బహిష్కరించటం ఇవన్నీ జరిగాయి. మళ్ళీ 2019 నుంచి 24 అంటే ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల యొక్క పాలనను ప్రజలు చూసిన నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. ఇంకోటేమో 10 ఏళ్ళు విభజిత రాష్ట్రం, రాజధాని రాహిత్యం, ఇలాంటి అనేక అంశాలు. సో ఇన్నిటి తర్వాత ఆర్థికంగా అప్పుల పాలైందని, లేకపోతే సంక్షేమంతో ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళామని ఇవన్నీ చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఎన్నిక రాజకీయంగాను, రాష్ట్ర పరిస్థితుల రీత్యాను, జాతీయంగా మోదీతో చంద్రబాబు తిరిగి పొత్తు పెట్టుకోవటం, అదే సమయంలో పరోక్షంగా జగన్తో పొత్తులో ఉండటం, ఈ స్థితి ఇంకే రాష్ట్రంలో లేదు. సో ఇన్ని ప్రత్యేకతలు దీనికి వస్తున్నాయి. ఉద్రిక్తత సోషల్ మీడియా కూడా చాలా హైలీ యాక్టివ్గా ఉండడం వల్ల మీడియా కూడా వెర్టికల్గా రెండుగా చీలిపోయి, అంటే ఇప్పుడు ఎన్నికల ఫలితం వచ్చే వరకు ప్రజలకు నిజానికి ఏంటి తెలిసే పరిస్థితి లేదు. ఇక్కడ వైసీపీ గురించి చెప్పేవాళ్ళు వేరు, దీని గురించి చెప్పేవాళ్ళు లేరు, మధ్యలో ఉండే ఏదో కొద్దిమంది మినహా. అందువల్ల ఇన్ని రకాలైన ప్రత్యేకతలు, దాడులు, అరెస్టులు, కేసులు, అసలు చాలా రోజులు కోర్టుల కేసు ఏం చెప్తాయో చూసినటువంటి ఒక పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా ఉద్రిక్తమైన కాలం తర్వాత ఎన్నిక జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఎట్లా ఉంటుంది, ఇదొక మళ్ళీ సెకండ్ ఫేజ్. అక్కడికి పొత్తు కుదరడానికి కూడా చాలా సమయం పట్టింది కదా. అందుకని చాలా ఆసక్తికరంగానూ ఉంటుంది, చాలా కీలకం కూడా అవుతుంది. 10 years అయిపోయింది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు రీత్యా. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్? మీరు రాష్ట్ర విభజనతో టైం పీరియడ్ ఏదైతే ఉన్నదో అది ముగిసిపోయింది. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉంటుందా, ఉన్నదే రాజధాని అవుతుందా, 3 రాజధానులు ఉన్నది అవుతుందా, ఇవన్నీ ఎన్నికల ఫలితం మీద ఆధారపడి ఉంటాయి. అవును, ఎందుకంటే వైసీపీ గతంలో రాజధాని ఇదే ఉంటుందని చెప్పారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, అదేమో కోర్టులో ఉంది. కానీ ఇప్పుడైతే చాలా స్పష్టంగా విశాఖకు రాజధాని అని అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని కూర్చున్నారు. కాబట్టి మొట్టమొదటి ఎఫెక్ట్ రాజధాని చేంజ్. ఇప్పుడు మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ఇప్పుడేమీ ఎఫెక్ట్ ఏం లేదు కాబట్టి. మొట్టమొదటి మార్పు రాజధాని మారటం వైసీపీ. వీళ్ళు అయితే కనుక మళ్ళీ ఎలా చేస్తారు, అమరావతిలో మళ్ళీ ఒకటైతే నిజం, చంద్రబాబు నాయుడు ఎక్కడో చెప్పేశారు, ఏమని, అప్పుడు నేను ఏదైతే విజువలైజ్ చేశానో నా కాన్సెప్ట్ అది ఇప్పుడు ఇంకా వర్కౌట్ కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల కిందట అయితే రాజధానికి నిధులు ఇవ్వాల్సిన ఒక బాధ్యత కేంద్రం మీద ఉండింది. ఇప్పుడు 10 ఏళ్ల గడువు అయిపోయింది, విభజన చట్టం ఇప్పుడు ఇంకేం లేదు. అవును. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఇప్పుడు అప్పుడు వచ్చిన 1500 కోట్లు కూడా ఇప్పుడు రావు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ రాజధాని సమస్య ఏంటి అనేది కూడా మనం చూడాలి. మూడోది, మరి విశాఖ ఉక్కు ఇట్లాంటివి బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు వస్తే దానికి ఏమైనా చేస్తారా, ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఇప్పటివరకు విధానపరమైన అంశాలు అమల్లోకి రావటం అన్నది ఇప్పుడు జరుగుతుంది. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చిన, నిజం చెప్పాలంటే వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా అన్న దాని మీద మీడియాలో విపరీతమైన చర్చలు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్, లేకపోతే ఎస్టిమేషన్స్ ఇవన్నీ చాలా జరిగాయి. కానీ కాస్త చాలా ఒక 5-6 ఎన్నికలు చూసిన వాళ్లకు అదేమంత తలకిందులయ్యే పరిస్థితిలాగా ఉండదు. భారతదేశం అనేది ఒక పరిణితమైన దేశం, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయే 10 ఏళ్ళైంది, ఇంకా ఏర్పడే 60 ఏళ్ళైంది. సో 70 ఏళ్ల రాష్ట్రానికి వైసీపీకి, టీడీపీకి జీవన్మరణ పోరాటం కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి. కానీ మామూలు ప్రజలకు అనేక ఎన్నికల్లో వాళ్ళు ఉన్న అనుభవాన్ని బట్టి, దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ఎన్నికల్లో ఉన్న కీలకమైన అంశం ఎంత తీవ్రంగా జరిగింది ఎన్నిక అని చెప్పాలంటే, వర్మ మీరు నోట్ చేసుకోవచ్చు, నేను ఇదే నా చివరి ఎన్నిక అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ తర్వాత సర్దుకున్నాడు. ఎప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి సలహాలు ఇస్తారు కదా పక్కన ఉన్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్దీప్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇస్తూ, నాకే హ్యావ్ నో స్టేక్స్ ఇఫ్ పీపుల్ ఎలక్ట్, నేను చేసింది నచ్చితే నన్ను ఎన్నుకోమంటున్నాను, వాళ్ళు ఎన్నుకోకపోతే నేను ఊరికే ఉంటాను, అంతేగాని దాంతో నాకేమీ తలకిందులయ్యేదేమీ లేదు అని జగన్ కూడా అన్నమాట. అంటే ఆయన అంటే పెద్ద, ఆయన సీనియర్, ఈయన యువ నాయకుడు, యువ ముఖ్యమంత్రి. అంటే ఇద్దరు నాయకులు కూడా, ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఆ స్థాయిలో మాట్లాడారు. అవును. ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి మీరు చేసింది నచ్చితే మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి,
లేకపోతే లేదనే స్థాయిలో చెప్పారంటే ప్రజల మీదే వాళ్ళు భారం ఉంచారు ఒక విధంగా. సరే మళ్ళీ తర్వాత ఇద్దరిని జగన్ను కూడా ఇలా ఎందుకంటే అన్నారు మీరు అనవసరంగా ఎన్నికల ప్రచారంలో అది మనకి ఇది కదా అని వైసీపీ వాళ్ళు అన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో మీరు అనవసరంగా మీ మీద మేము సెంటర్గా పెట్టుకుంటే ఇది అవుతుంది అన్నారని. నాయకుడు ఎవరు అన్నది కూడా ఉంది. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో మీరు లోకేష్ వచ్చి నాయకుడు అంటుంటే మన పార్టీ ఎలా గెలవదు, కష్టకాలంలో మీరు ఉండాలి అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడే మా నాయకుడిగా ముఖ్యమంత్రిగా అనేది మళ్ళీ వాళ్ళు ఫోకస్ చేయడం కూడా బాగా పెంచినారు. పవన్ కళ్యాణ్ ప్రవేశంతో ఇది ఒక కొత్త ట్విస్ట్ కూడా వచ్చింది. వాళ్ళు ఎవరు నాయకులు లేదా ఎవరు అవుతారు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా వచ్చింది. సో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇట్లా రకరకాల చర్చలు కేంద్రంతో ఆయనకున్న సంబంధాలు, ఈ ప్రశ్నలన్నీ కూడా. సో అది ఒక థర్డ్ డైమెన్షన్. ఇప్పుడు ఫలితాలు కూడా మరి ఆరామస్థానం కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత వాటిని వచ్చిన తర్వాత ఇప్పుడు సిపిఐ నారాయణ హంగ్ వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు చూడండి వీళ్ళు చెప్పిన వాటిలో ఒక 90-80 వస్తాయన్నారు అనుకోండి, అందులో 10 అటు ఇటు అయితే ఏ కారణం వల్ల అయినా అది హంగ్ అవుతుంది. హంగ్ అయితే హంగ్ రాలేదు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా కానీ విడిపోయాక కానీ. హంగ్ అయితే మళ్ళీ ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏం పదవులు కోరుకుంటారు, కేంద్రం ఎలా ఉంటుంది, ఇలాంటి కొత్త ప్రశ్నలకు కూడా కొంచెం ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కువ భాగం ఎగ్జిట్ పోల్స్ టైట్గా ఉంటున్నాయి, చాలా ఉధృతంగా వచ్చేస్తున్నాయి, ప్రవాహంలాగా వస్తున్నాయని ఎవరు అనడం లేదు. కాబట్టి ఈ కారణాల వల్ల ఈ ఎన్నిక కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ అటెన్షన్ అవుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఎన్నికలకు ఎంత పోటీ వచ్చిందో కౌంటింగ్కు